హాయ్ హలో నమస్తే. ఇక ప్రేమ పేరుతోటి ఎక్కడో ఒక దగ్గర ప్రతిరోజు కూడా యువతులు ఎక్కువ శాతం బలైపోతా ఉన్నారు. సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. లవ్ పేరుతోటి ఇక లవ్ చేయి అని చెప్పి వెంటబడటం, మొత్తం వాడేసుకోవడం, శారీరకంగా మానసికంగా అన్నీ ఇక చికాకులు చేసేయడం, తర్వాత ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టడం. సేమ్ అదే ఘటన ఇక్కడ కనపడతా ఉన్నది. మరి 14 పేజీల లేఖ రాసి మరొక యువతి కూడా చనిపోయింది. హైదరాబాద్ జరిగింది. హైదరాబాద్ పట్టణంలో ఒకసారి వార్త చూద్దాం. అమ్మా నాన్న మాట వినుంటే ఈరోజు సంతోషంగా ఉండేదాన్ని. 14 పేజీల రేఖ రాసి యువతి ఆత్మహత్య చేసుకున్నది. చూడండి ఒకసారిగా. నువ్వే నా ప్రాణం, నన్ను ప్రేమించకపోతే నా ప్రాణాలు తీసుకుంటా అన్నాడు. చివరికి పెళ్లి వరకు వచ్చేసరికి వేధింపులకు గురి చేశాడు. భారీ మొత్తంలో కట్నం ఇస్తే గాని పెళ్లి చేసుకున్నని చెప్పాడు. చిన్న చిన్న కారణాలకే నడి రోడ్డుపై ఆమెను కొట్టాడు. తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి యువతి బలవన్మరణానికి పాల్పడింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. కుమార్తె మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయిపోతా ఉన్నారు. చూడండి ఇక ఇంకా వీడే చూడండి, పాపం బిడ్డ ఎంత చక్కగా ఉన్నదో. అమ్మా నాన్న మాట వినుంటే బాగుండేదని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. మరి తల్లికి ముందే అనిపించాలమ్మా, ఇవన్నీ ముందే అనిపిస్తాయి. గుడ్డిగా పోతా ఉంటాం. ఇక మిగిలిన వాళ్ళంతా కూడా ఇగో ఈ విషయం చూడాలి, ఈ వార్త చూడాలి. తాను ప్రేమించాలంటూ యువతి వెంట పడ్డాడు. తొలుత ఆమె తిరస్కరించింది. నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రాధేయపడ్డాడు. అదంతా నిజమని నమ్మి ఆ అమ్మాయి ఓకే చెప్పింది. ఇంతకాలం కలిసి మెలిసి తిరిగి 4 నెలలుగా తీవ్ర వేధింపులకు గురి చేశాడు. 70 లక్షల కట్నం ఇస్తే గాని పెళ్లి చేసుకున్నాడట. మరి ముందు తెలవదారా నీకు? కట్నాలు ఇస్తారు ఇయర్ అనేది ముందు తెలవదారా నీకు? ఇష్టానుసారంగా నువ్వే ఆమె వద్దంటే వెంటబట్టం, ఆమె తిరగటం, ఇష్టానుసారంగా చేయటం, మళ్ళా చివరికి కట్నం వేయమని చెప్పటం, అవసరమైతే వీళ్ళే చంపేస్తారు. దొంగలీళ్ళంతా. నడి వీధిలో అమ్మాయిపై చేసుకున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్లోని జీడిమెట్ల చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ కదిలిస్తోంది. అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి యువతి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తా ఉన్నారట. బాలవైనటువంటి అఖిల 22 సంవత్సరాలు అనే యువతి కొన్నేళ్లుగా తన తల్లిదండ్రులతో కలిసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎల్బి నగర్లో నివాసం ఉంటుంది. నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. షాపూర్ నగర్కు చెందిన అఖిల్ సాయిగౌడ్. ఇక అఖిల్ ఇక ఇట్లా జరిగినట్టుంది. సాయిగౌడ్ 8 ఏళ్ల కిందట ప్రేమ పేరుతో అఖిల వెంట పడ్డాడు. ఆమె ఒప్పుకునేంత వరకు వెంటబడ్డాడట. వీరి ప్రేమ విషయం అఖిల తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెను మందలించాడు. ప్రేమ పేరుతో కెరీర్ను, జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. అయితే అఖిల్ గౌడ్ మాటలను నమ్మిన అఖిల అతడు మంచిగా చూసుకుంటాడని, అతడే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వాళ్ళు కూడా అంగీకరించారు. పాపం అఖిల తల్లిదండ్రులు కూడా మరిగా అంగీకరించారు. అమ్మాయికి పెళ్లి జరిపించాలని భావిస్తున్న అఖిల తల్లిదండ్రులు అఖిల్ను పిలిపించి పెద్దల సమక్షంలో కూడా మాట్లాడారట. ఇద్దరికి పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. అయితే కొన్ని నెలలుగా అఖిలను అఖిల్ గౌడ్ వేధింపులకు గురి చేస్తున్నాడు. భారీ మొత్తంలో కట్నం ఇస్తే గాని పెళ్లి చేసుకున్నాడు దుర్భాషలాడాడు. ఆమె నిలదీయడంతో పబ్లిక్ గా చేసుకున్నాడు. ఫోన్ నెంబర్కి మెసేజ్లు పెట్టి వేధించేటోడట. 70 లక్షలు కావాలట వీడికి. మోసపోయానని గ్రహించిన అఖిల తీవ్ర మనోవేదనకు గురైంది. అమ్మా నాన్న మాట విని ఉంటే ఈ రోజు సంతోషంగా ఉండేదని అంటూ 14 పేజీల రేఖ రాసి మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. అఖిల్ తనను ఏ విధంగా వేధించాడో ఇక లేఖలో వివరించింది. చూడండి ఒకసారి. అఖిల తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె యువకుడి చేతిలో మోసపోయి ప్రాణాలు తీసుకోవడంతో ఆయన కన్నీరు మున్నీరు అవుతున్నారండి. నిజంగా ఎంత బాధ ఉంటుంది. కన్న తండ్రి పెంచి పెద్ద చేసి ఆమెను చదివించుకొని వద్దమ్మా లవ్ అని చెప్పేసి అన్న కూడా వినకుండా అయినా కానీ మరి తల్లిదండ్రులను ఒప్పించింది. వాళ్ళు ఒప్పుకున్నారనంటే ఎంత పెద్ద హృదయం ఉండాలి ఈ రోజులల్లా. మరి ఒప్పుకున్న తర్వాత కూడా పెళ్లి చేస్తామంటే ఈ దుర్మార్గుడు ఇంత దారుణంగా వడిగట్టి ఇంత దారుణానికి ఇది చేస్తే ఏమవుతాడు పాపం? ఆరోగ్యం మొత్తం క్షీణించిపోదా? కన్నీరు మున్నీరు అవుతున్నాడు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరి ఏ ఇతర అమ్మాయి ఇలా మోసపోకుండా శిక్షించాలని బంధువులు కోరుతున్నారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని జీడిమెట్ల ఎస్ఐ ఆంజనేయులు తెలిపినరట. చూడండి, రోజుకి ఏదో ఒక దగ్గర ఘటనలు. ఇటు 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈ లవ్కి సంబంధించి వేధింపులు. ముందేమో లవ్ చేయనంటే వెంటబడతారు. పడ్డ తర్వాత ఇక ఎన్ని చేయాలో అన్ని చేసేస్తారు. ఆ తర్వాత మొహం చాటేస్తూ ఉంటారు. ఈరోజు ఈ ఘటనలే
ఎక్కువ కూడా కనపడతా ఉన్నాయి. ఏది ఏమైనా గానీ ఇగో ఇలాంటి వాళ్ళ కోసం, ఇలాంటి సైకోల కోసం, ఇగో ఇలాంటి ప్రేమోన్మాదులు, ఇలాంటి దొంగల కోసం మరి కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాల. కఠినమైనటువంటి చట్టాలు తీసుకొస్తేనే అప్పుడు ఏదైనా కొద్దిగా మార్పొచ్చే అవకాశం ఉంది గాబట్టి, లేకపోతే ఇగో మారనుగాక మారరు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఇష్టానుసారంగా మరి చేసుకుంటూ పోయేటోళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి తరాలు, కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలని జెప్పేసేసి రాష్ట్ర ప్రభుత్వాల్ని మరియు కేంద్ర ప్రభుత్వాలను గూడా మనం కోరుతా ఉన్నాం.